ఇవి ఉల్లగడ్డలు అండి. నేను ఉల్లగడ్డ కర్రీ చేయాలనుకున్నాను. ఇవి కట్ చేసి వాటర్లో వేసుకొని మనం ఈ మెత్తబడినాక మనం కుక్ చేసుకోవాలి. మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెత్తబడినాక కుక్ చేసుకోవాలి వీటిని. ఇట్లా మనం టమోటా, కరివేపాకు, ఆనియను, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. బాండిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి మనము. ఇప్పుడు మనము కొద్దిగా దాల్చిన చెక్క తీసుకోవాలి. 2 యాలకులు, లవంగాలు 2. ఇప్పుడు చిన్న దాల్చిన చెక్క తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా దీంట్లో వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనము ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేస్తున్నాము. కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాము. ఇట్లంతా కలపెట్టుకోవాలండి మనము. ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అంతా కలపెట్టుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు మనము ఇట్లంతా కలపెట్టుకోవాలి. కొద్దిగా మనం పసుపు కూడా వేద్దాము. ఇట్లంతా మనం అంతా కలపెట్టుకోవాలండి. చూడండి, ఇట్లంతా పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము టమోటా వేసుకోవాలి. ఇట్లంతా టమోటా వేసుకోవాలి. ఇప్పుడు మనం టమోటా అంతా మగ్గినాక మనము మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు అంతా టమోటా అంతా కుక్ అయింది. మనం ఇప్పుడు దీంట్లోకి టమోటా అవన్నీ వేసుకున్నాం కదా, అంతా స్మాష్ అయింది. చూడండి, ఇప్పుడు మనము కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు. నేను ఆల్రెడీ మిర్చి వేసిన కదా, పచ్చిమిర్చి, అందుకని నేను తక్కువగా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇదంతా మనము కలబెట్టుకోవాలండి. ఇప్పుడు చూడు ఇట్లా. కొంచెం నేను గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఆలు ఉంది కదా, మనం అన్నీ దీంట్లో ఇట్లా వేసుకోవాలి.
ఇప్పుడు మనము చూడండి ఆలు వేసుకొని అంతా నీట్గా కలబెట్టుకున్నాము. ఇప్పుడు 2 కప్పులు వాటర్ పోసుకోవాలి మనము గ్రేవీ కోసము. ఇప్పుడంతా మనం ఇట్లా నీట్గా కలనెత్తుకోవాలి. ఇది మనం మూత పెట్టుకోవాలండి. వాటర్ పోసినాం కదా, ఇది దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉడికేంత వరకు. ఇప్పుడు మనం మూత తీసి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మూత తెచ్చి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయింటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిక్కబడిపోయింది కూర. ఇట్లా మనము ఆలు కర్రీ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కూడా తినచ్చు. మీరు నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఆలు కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు ఆలు కర్రీ. చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. రైస్ లెగ్ బాగుంటుంది, చపాతీ లెగ్ కూడా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనండి.